ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికకు బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ రాజేష్ గారు, వారితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి మరికొంతమంది నరేష్ గారు, మరికొంతమంది బీజేపీ నాయకులతో పాటు బుడగ జంగాల కులస్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చారు. కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. అసలు దేనికోసం వచ్చారు, వీళ్ళ సమస్యలు ఏంటి అనేది రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు? బుడుగు జంగాలు అంటే వారు సంచార జాతుల వాళ్ళు, సంచారం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు పొట్ట పోసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడ అవకాశం లేదు. వాళ్ళకి ప్రభుత్వము ఇంటి స్థలాలు ఇవ్వదు, ఇల్లు కట్టించదు. వాళ్ళని పట్టించుకునే నాతుడే లేడు. అటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల కిందట ఎక్కడో ఒక సోములదడ్డి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే దాన్ని అంతా చదును చేసుకొని నీట్గా ఒక్కొక్కరు 1 సెంటు 1.5 సెంట్లో గుడిసెలు వేసుకున్నారు. ఇండ్లు కట్టలేదు, ఏం కట్టలేదు. 2 సంవత్సరాల నుంచి కరెంటు వాళ్ళను, అక్కడున్న రాజకీయ నాయకులను ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, మాకు నీళ్లు కావాలా, కనీసము బోర్ వేసుకున్నాం, మాకు కరెంటు లేదు, కరెంటు మీటర్లు ఇప్పించండి అని అధికారులు చుట్టూ తిరిగినారు. ఎంఆర్ఓని అడిగినారు, ఆర్డీఓని అడిగినారు. అందరు చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం. ఎందుకంటే ఆ ప్రభుత్వ భూమి అక్కడున్న కొంతమంది కబ్జాకారులు కబ్జా తీసుకోవాలనే దురుద్దేశంతో మేమే ఇది కానీ కబ్జా చేసినాము, ఇంకా ఉన్నది కానీ మేమే చేయాలనే ఒకే ఒక దురుద్దేశంతో వీళ్ళని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. మమ్మల్ని సంప్రదించిన తర్వాత వెంటనే ఏపీసీపీ డీసీఎల్ ఎస్సీ గారితో కలిసాము. ఆయన అర్థం చేసుకొని వీళ్ళకి తాగడానికి నీరు లేవు, మోటార్ ఆడించుకోవడానికైనా కరెంట్ ఇవ్వాలా అనే ఒకే ఒక్క సదుద్దేశంతో, మానవతా దృక్పథంతో ఆయన ఆలోచన చేసి ఇమ్మీడియట్గా గైడ్లైన్స్ ఇచ్చి మనకున్న పరిధి మీరు ఇవ్వండి అని చెప్పి ఒక 3 మీటర్లకు పర్మిషన్ ఇచ్చినాడు ఏఈ గారికి. పర్మిషన్ ఇస్తూ వాళ్ళకి డబ్బు కానీ కట్టేశారు. కరెంటు దానిలకు డబ్బు కానీ కట్టిన వెంటనే మళ్ళా అక్కడున్న ఏఈ గారు ఎక్కడ మీటర్లు బిగిస్తారో వీళ్ళు అక్కడే శాశ్వతంగా ఉండిపోతారో, ఈ భూమిని మేము ఎలా కొట్టేయాలనే దురుద్దేశకారులు వీళ్ళని బెదిరించడము, మిమ్మల్ని చంపుతాం నరుకుతామని, మళ్ళా అధికారులను బెదిరించడం, ఏఈని బెదిరించడం, ఎంఆర్ఓని బెదిరించడం, మీ మీద కేసులు పెడతామని ఈ విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది తప్పు అని ఈరోజు కలెక్టర్ గారికి వాళ్ళకి తక్షణమే వాళ్ళ కట్టిన అమౌంట్కు వాళ్ళ మీటర్లు వాళ్లకు బిగించి వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా చేయాలనేదే మా ఉద్దేశం. ఎందుకంటే ఆడోళ్ళు, ముసలోళ్ళు, చిన్న పిల్లలను వేసుకొని ఆడ ఎండలకు వానకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మనమే ఆ స్థితిలో ఉంటే ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఒకే జీవన విధానం ఉంటుంది, కానీ వారి పరిస్థితి చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు స్పందించారు. దీని మీద నేను ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పాడు. చూస్తాం, ఈ 4-5 రోజులు మళ్ళీ వెయిట్ చేస్తాం. కలెక్టర్ గారి మీద మాకు గౌరవం ఉంది, ఆ గౌరవంతోనే తిరిగి వెనక్కి వెళుతున్నాము. మరి నెక్స్ట్ సోమవారం స్పందించుకోకుంటే కలెక్టర్ ఆఫీస్లోనే ధర్నా కూర్చుంటాము. మళ్ళీ వెనక్కి పోయే ప్రసక్తే ఉండదు. వీళ్ళ సమస్య తీరేంత వరకు భారతీయ జనతా పార్టీ వీళ్ళ వెంట ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నాయకులంతా కలిసి వీళ్ళ కోసం పనిచేస్తాం. ఎందుకంటే పేదవాళ్ళ కోసము ఎక్కడ ఈ పొద్దు బుడుగు జంగాలంటే సంచార జాతుల వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే ఈ పొద్దు వాళ్ళకు ఒక దినంగా పెట్టి ఆగస్టు 31వ తారీఖు వాళ్ళ దినోత్సవం జరపండి ఇప్పుడు సంచార జాతుల వాళ్ళకని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఇక్కడున్న కొంతమంది అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు అండలతో భూములు కబ్జా చేయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఇవన్నీ చేస్తున్నారు. మంచి పద్ధతి కాదు ఇది. ఎందుకంటే నివాసం లేని వాళ్లకు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తూ, ఆడపిల్లలను చూడుకోకుండా, పసిపిల్లలను చూడుకోకుండా దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి ఎలాగైనా ఖాళీ చేపించి ఆ భూమిని కాజేయాలనే ఒకే ఒక దురుద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఎవరు అడ్డంకి లేదు. కేవలం ఒక 2-3 వ్యక్తులు ఆ విలేజ్లో చేస్తున్న దురాగతం తప్ప దీంట్లో ఎవరి పాత్ర లేదు. తక్షణం కలెక్టర్ గారు స్పందిస్తారు. స్పందించుకోకుంటే మళ్ళా సోమవారం ఎక్కడైనా గ్రీవెన్స్ జరిగినాయి, ఈ ఊర్లో జరిగినా లేకుంటే పక్కన మండలంలో జరిగినా వీళ్ళని ఇంకా డబ్బులు తీసుకొని వెళ్ళి అక్కడే కలెక్టర్ గారి దగ్గరే మేము ధర్నా చేసి ఇది సాధించేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా చేసి తీరుతామని మేము వీళ్ళందరికీ మరొకసారి భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. సార్, నాకు ఒక చిన్న సందేహము, ఇదేమైనా కోర్టులో ఏమైనా పెండింగ్లో ఉందా? ఎవరైనా కోర్టుకి ఏమైనా వేసారా? ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. నేను అన్ని పరిశీలన చేసిన, ప్రభుత్వం వాళ్ళు పరిశీలన చేశారు, కరెంటు వాళ్ళు పరిశీలన చేసినారు. ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికి చెందుతుంది? పేదవానికి, లేని వారికి. ఇప్పుడు మనం ఒక చట్టం ఉంది, ఎవరు భూమి అయితే ప్రభుత్వ భూమి ఎవరు చదును చేసుకొని ఎవరు సాగు చేస్తుంటారో
వాళ్ళకే ఇప్పుడు భూమి పట్టాలు ఇచ్చే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో కొండలో గుట్టలో వాగులో సాగు చేసుకొని భూములన్నీ ఈ చేసుకున్న వాళ్ళకు భూ పంపిణీలో పట్టాలు ఇస్తున్నారు. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి అక్కడ ఎవరు లేని స్థలము, ప్రభుత్వ స్థలము, దాంట్లో నివాసాలు ఏర్పరచుకొని వాళ్ళు ఏదో జీవనం సాగిస్తున్నారు. ఏదో వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టాలా, కొంతమంది కాజేయాలన్న దురుద్దేశం తప్ప దీంట్లో ఏ కోర్టులోనూ పెండింగ్ లేదు, ఎక్కడ లేదు. ఇది ప్యూర్లీ ప్రభుత్వ భూమి, రికార్డ్స్తో సహా కలెక్టర్ గారికి చూపించాము, ఆర్డీఓ గారికి చూపించాము, ఎంఆర్ఓ గారికి చూపించాము, ప్రతి ఒక్కరికి మేము డైక్లార్తో సహా చూపించాం. ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ అలాంటి ఎవరికి చేయలేదు. 1B అడంగులు ఎవరికైనా ఉంటే మేము చూపించండి, మేము తీసుకొని పక్కకి వెళ్ళిపోతాం. ఎవరు అధీనంలో లేదు, వాళ్ళ అధీనంలోనే ఉన్నారు 2 సంవత్సరాల నుంచి. ఇంత దుర్మార్గమైన చర్యలు మానుకోవాలని, వీళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళని నేను కోరుచున్నా మనస్ఫూర్తిగా. బేడా బుడగ జంగాల హక్కుల పోరాట సమితి, నా పేరు తాటికొండ నాగరాజు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. అయ్యా, స్వాములతోటి గ్రామం స్వాములతోటి పొలంలో 2 ఏళ్ళు అయింది గుడిసెన్లు వేసుకున్నాము. కానీ గుడిసెన్లు వేసుకుని నుంచి ఎమ్మెల్యే వాళ్ళ దాకా పోయినాము. కానీ కరెంటు నీళ్ళకి సమస్య గురించి పోతే సరే చూస్తామంటున్నారు, ఇంతవరకు పట్టించుకోలేదు. కానీ ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో పోయి కలెక్టరేట్ కూడా మేము ఇందు పత్రం ఇచ్చినాము. మా బేడా బుడగ జంగాలకి న్యాయం చేయాలని చెప్పనేసి ఇక్కడ నీళ్లు, కరెంటు, పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టేయాలని చెప్పనేసి ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, ఆర్డీఓని, ఎంఆర్ఓని మేము 2 చేతులు ఇచ్చి జోడించి మొక్కుతున్నాము. దయచేసి ఇక్కడ సన్నపిల్లోళ్ళు, ముసలి వాళ్ళు, చాలా బాలింతలు చాలామంది ఉన్నారు. ఇక్కడ పాములు, తేళ్ళు, అనేక రకంలో పురుగబుట్ట ఉంది. కాబట్టి దయచేసి కరెంటు వెంటనే మాకు కరెంటు ఇవ్వాలని చెప్పనేసి ప్రభుత్వ అధికారులని మేము కోరుతున్నాము. కానీ ఇట్లే ఉన్న కొద్దీ ప్రాణ నష్టము కలగతలనే మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాం. కానీ పాములకి, తేలుకి గురయ్యి మనుషులు చనిపోయి అంతవరకు లేకోకున్నట్లు ఇంత పేదవాళ్ళకి గూడు గుడ్డ నీడ అన్నారు. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగంలో ఇంతవరకైంది మమ్మల్ని ఈటికి వచ్చి ఎవరు మాట్లాడలేదు. కానీ ఈ బెదిరించే నాయకులు ఉండారు, కానీ 2-3 ఆ నాయకులు కూడా చెప్తున్నాము. గవర్నమెంట్ స్థలంలో వేసుకున్న ఆర్డీఓ, ఎంఆర్ఓ వచ్చిపోయినారు. కానీ వాళ్ళు కూడా మేము పోలేము, ఎక్కడ రోడ్డు సౌకర్యం ఉంది, మేము ఇక్కడే వ్యాపారం చేసుకొని చిన్న బిందెలు, సామాన్లు, ప్లాస్టిక్ వ్యాపారం చేసుకొని బతుకునేటోళ్ళము. ఆడపిల్లలు సంకన బిడ్డను కట్టుకొని ఎత్తిన బ్యాగ్ పెట్టుకొని ఇక్కడ ఆటో ఎక్కి వ్యాపారం పల్లెలు తిరుగుకుంటూ పోతారని చెప్పనేసి రోడ్డు సౌకర్యం ఉందనేసి గవర్నమెంట్ ల్యాండ్లో వేసుకున్నాము. కానీ మాకు దయదలిచి మాకు కరెంటు, నీళ్లు, ఈ పట్టాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మమ్మల్ని దయవించి కానీ ఇంకో ఇబ్బందులకి గురి చేయకోకున్నట్లు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పనేసి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం. ముందుగా మీడియా మిత్రులకు, అలాగే ఈరోజు బేడ బుడగ జంగాల అభ్యున్నతికి, అలాగే వాళ్ళ నిలుపుదలకు, వాళ్ళ ఎదుగుదలకు వెన్నంటూ ఉండి ముందుకు నడిపిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండల రాజేష్ అన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన బ్రదర్ బీజేపీ జిల్లా ఇన్ఛార్జీలందరికీ కూడా నా ఉద్యమ జైభీములు తెలుపుకుంటూ, గత 2 సంవత్సరాల నుంచి ఇదే సోములతోటి పొలంలో వీళ్ళంతా బుడగ జంగాలంతా కలిసి గుడిసెలు వేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న రూరల్ ఎంఆర్ఓ, ఎమ్మెల్యే గారికి దగ్గరికి కూడా వెళ్ళారు. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళారు. కానీ వాళ్ళు వీళ్ళకి చెప్పలేరు, వాళ్ళకి చెప్పలేరు. కాబట్టి ఇబ్బందులకు గురి చేస్తూ రాజేష్ అన్న గారి ఆధ్వర్యంలో అక్కడ బీద బిడ్డలు, అలాగే చిన్నపిల్లలు, బాలింతలు, ముసలి వాళ్ళు ఉన్నారు. కరెంటు లేకపోతే పాములు, తేళ్ళు వచ్చి ఇబ్బందులు గురి చేస్తాయని చెప్పేసి ఈరోజు కొనకొండల రాజేష్ అన్న గారు ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్సీ గారితో మాట్లాడి మీ సేవలో కూడా చలానా కట్టడం జరిగింది. ఈ చలానా తెలుసుకున్న కొంతమంది దుర్మార్గులు ఈరోజు ఆ భూమి మీద డేగ కన్నుపడి ఆ భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో బేడ బుడగ జంగాల సంచార జాతి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ముందు కొట్టాలు పీకేస్తాం, ఇది మీ అబ్బ గంట అని చెప్పేసి అనడం జరిగింది. ఈరోజు ఎవరైతే మీ అబ్బ గంట అన్నారో వాళ్ళని అడుగుతున్నా, అది మీ అబ్బ గంట కూడా కాదు. మీరు కనుక రేపు పొద్దున కానీ వచ్చే రోజుల్లో కానీ బేడ బుడగ జంగాల వాళ్ళ జోలికి కానీ వాళ్ళ గుడిసెల జోలికి కానీ వస్తే మీ పద్ధతి మార్చుకోవాలా. మీ పేరు చెప్తే మీ ముఖం తీసుకొని ఎక్కడ పెడతారో ఒకసారి ఆలోచించుకోండి. కొనకొండల రాజేష్ అన్న గారు ఏ ఉద్యమం చేసినా, ఎంత ముందుకు వెళ్ళినా ఆయన వెంబడి జై భీమరావు భారత్ పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ నరేష్ కొడవండ్ల అనే వ్యక్తి కూడా, ఆయన సైన్యం కూడా అన్న వెనక నడచడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే గుడిసెల మీద కన్ను వేశారో, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా కబద్దార్, గుడిసెల జోలికి వస్తే మీ ఇల్లు, ఎంఆర్ఓ ఆఫీసు,
కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. ఎంఆర్ఓ గారు మీరు చేసే పనులు కూడా మాకు తెలుసు. మీరు పెత్తందారులకు ఒక రకము, బీదలకు ఒక రకం చేస్తున్నారు. మీరు పద్ధతి మార్చుకోవాలా. ఎంఆర్ఓ గారు ఏఈ గారికి ఫోన్ చేసి కేసు పెడతామంటున్నారు. నేనే ఎంఆర్ఓ మీద కేసు పెడతా. మీరు ఎంతమంది దొంగ పట్టాలు ఇచ్చినారు నాకు తెలుదా? చూసుకోవాలా, మీరు పద్ధతి మార్చుకోవాలా. మీరు గవర్నమెంట్ ప్రభుత్వ అధికారి, ఒక అనర్హునికి మీరు మద్దతు పలుకుతూ ఏఈ గారికి వార్నింగ్ ఇచ్చారంటే కేసు పెడతామని ఎంఆర్ఓ గారి మీద పెడతాం. బుడగ జంగాల మీద నీ అబ్బ గంట గుడిసెలు పీకుతామని ఎవరైతే అన్నారో వాళ్ళ మీద కూడా కేసు కట్టించి హైకోర్టు మెట్లు ఎక్కిస్తాం. జాగ్రత్త, కబద్దార్. జై భీమ్, జై భారత్. ఏడ బుడగజంగాల జిల్లా అధ్యక్షురాలు. నా పేరు ఎడవల్లి కుల్లాయమ్మ గారు. మేము సోమలదడ్డి ఏరియాలో సోమలదడ్డి సమస్యలో మేము కొట్టాలు వేసుకున్నాం. అక్కడ స్థలం ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ స్థలాలు వేసుకున్నాం. మాకు ఎందుకంటే ఒక గవర్నమెంట్ కానీ ఒక ఎవరైనా కానీ మాకు ఎవరు సహకరించలేదు. మాకు ఇక్కడ స్థలాలు కానీ ఇవ్వడం లేదు. మాకు ఇక్కడ వాళ్ళు కట్టించిన ఇల్లు కానీ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చినది ఏమీ లేదు. మా పిల్లలు కరెక్ట్గా మాకు చదువులే సక్కరంగా లేకున్నప్పుడు మాకు ఇల్లు అవి కానీ మాకు ఇవ్వలేదు గవర్నమెంట్ ఎవరు కానీ. ఆ టైంలో మేము ఏదో అది ఖాళీ ప్లేస్ ఉంది కదా, మేము గవర్నమెంట్ ల్యాండ్ ఉందని అక్కడ వేసుకున్నాం. ఒక 100 గుడిసెలు వేసుకున్నాం. మేము వేసుకొని ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ తర్వాత కానీ అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయటం అయితే మంచిది కాదు. ఒక నాయకత్వంగా మాకు సహకరించాలి, మాకు సహాయాన్ని చేయాలి. కానీ పిల్లలు వేసుకొని వీళ్ళు ఈ విధంగా ఉన్నారు కదా, వీళ్ళకి ఏదో మనం నీళ్లు ఏదైనా మనం చేయాలా, మనం అనేది వాళ్ళు సహకరించాలా, మనకు సహాయాన్ని అందించాలి కదా, వాళ్ళు సహకరించాలని మేము అడుగుతున్నాము. ఎందుకంటే వాళ్ళ నాయకత్వంగా వాళ్ళు ఎందుకంటే మాకు సహకరించేది చూడాలి. కానీ మా మీద వాళ్ళు బుడద చల్లేది ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ప్రభుత్వంగా అందరిని అడుగుతున్నాం. మేము ఒక ఎమ్మెల్యేని కానీ అడుగుతున్నాము, ఒక ఎంఆర్ఓని, ఈఆర్ఓని. ఎందుకంటే అది ఈఆర్ఓకి ఎంఆర్ఓకి కానీ సంబంధిస్తుంది. మేము ఈఆర్ఓని, ఎంఆర్ఓని, మేము ఎమ్మెల్యేని, అక్కడ లోకల్లో ఉన్న వ్యక్తులను కానీ మేము అడుగుతున్నాము. మేము ఎందుకంటే మాకు సహకరించండి, మాకు అన్యాయం చేయాలని మీరు ఎప్పటికీ ఊహించుకోవద్దండి, అది మంచిది కాదు. మీరు ఎందుకంటే మీరు అన్యాయానికి మీరు పాల్పడితే మేము ఇంతకు ఎక్కువగా ఉన్నాం బేడా బుడగజంగాలో, మేము కానీ ఆ పద్ధతికి రావాల్సి వస్తుంది. మేము ఇంతవరకు ఇంకా ఎక్కడ అన్యాయాలు చేయలేదు, ఉద్యమాలలో మేము దిగలేదు. ఇప్పుడు మీరు మాకు అన్యాయం చేయాలని చూస్తే మేము కానీ ఆ విధంగా చేయాల్సి వస్తుంది. మీకంటే ఎక్కువగా మేము కానీ చేస్తాము. ఆ పరిస్థితి అయితే అది వద్దు. ఆ విధంగా తెచ్చుకోకుండా మాకు సహకరించి ఏదో సహాయాలను అందించి, ఎందుకంటే మీకు ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జి ఉందో, మీరు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారో ఆ వ్యక్తులు మాకు సహకరించడానికి మీరు సహాయాన్ని అందించండి. కానీ మా పైన మోసాలు చేయడానికి, మమ్మల్ని ఖాళీ చేయాలని అనిపించడానికి మటుకు మీరు ముందుకు వస్తే మేమంతగా 4 ఇంతలా మేము చేసే సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మేము ఇచ్చాము. ఇప్పుడు కలెక్టర్ కార్యాలయంలో మాకు అది కరెక్ట్గా జరగకపోతే మళ్ళీ కానీ మేము ఇవ్వగలుగుతాము, ఇస్తాము. అంతగా 4 ఇంతలుగా మేము ఉద్యోగం చేసే మేము రెడీగా ఉన్నాము. మేమైతే వెనక్కి సల్లుకోము. ఎందుకంటే మరొక్కసారి దయచేసి అడుగుతున్నాం. మేము ఈ యొక్క నాయకత్వాన్ని, ఇన్ఛార్జి ఉన్న ప్రతి వ్యక్తిని కానీ పేర్లు అయితే చెప్పము. వారికి దయచేసి మరి మొక్కి అడుగుతున్నాము. కానీ మాకు అన్యాయం చేయడానికి పాల్పడొద్దండి. మీరు న్యాయాన్ని చేయమని మేము మరీ కోరుకుంటున్నాం. దోమలు కుట్టవా? కొడుతున్నాయి సార్, దోమలు కొడుతున్నాయి, పాములు, తేళ్ళు అవన్నీ మా కళ్ళతో చూస్తున్నాం. కరెంట్ లేక ఏం చేస్తున్నాం, ఇబ్బంది పడుతున్నాం సార్. ఇచ్చేవాళ్ళు మీరే తెలుసుకొని కరెంట్ అవి ఇవ్వాలి సార్. వచ్చారా? ఫ్యాన్లు ఉన్నాయా మీ కాడ? లేవు, ఏం లేదు సార్. కరెంటే లేదు, నీళ్ళు అన్ని ఇబ్బంది ఉన్నాయి సార్, అన్ని ఇబ్బంది ఉన్నాయి. కరెంట్ ఏమి ఇబ్బంది, చాలా ప్రాబ్లం పడుతున్నాం సార్. ఎవరే కానీ మమ్మల్ని గుర్తించలేకపోతున్నాం. తేళ్ళు ఉన్న పిల్లలు సార్ రోడ్డు మీద ఎంత ఇబ్బంది పడుతున్నాం కరెంట్ లేక. ముబ్బులలోన చాలా అంటే చాలా అవస్థ పడుతున్నాం. అది ఇప్పుడన్నా కొంచెం గుర్తించాలని కోరుకుంటున్నాం సార్. మా ఇబ్బందులు కొంత ఆలోచన చేయండి సార్. ఇక్కడ చూస్తున్నాం మనం, చూడండి చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కరెంటు లేక దాదాపు 2 సంవత్సరాల నుంచి వృద్ధులు, చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే వర్షాకాలం ఒకటి, తర్వాత ఇళ్లలో ఫ్యాను లేకపోయినా దోమకాటికి కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం డెంగ్యూ వ్యాధి కూడా ఏ విధంగా ప్రబలుతోంది అనేది కూడా వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళకైతే కరెంట్ ఇవ్వాలి, అందులో నీటి సదుపాయం కూడా లేదు అని ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించారంట బీజేపీ జిల్లా అధ్యక్షులు. ఈ సందర్భంగా వీళ్ళందరినీ చూస్తున్నాం. వీళ్ళందరి కోసం అంటే గొప్ప మనసుతో ఎస్సీ గారు శాంక్షన్ చేసినప్పటికీ కొంతమంది నాయకులు మాత్రం అడ్డుపడుతున్నారు. దీనిపైన తక్షణం చర్యలు తీసుకొని వీరికి 1 వారం లోపల కరెంటు కనుక రాకపోతే వచ్చే వారం ఇదే కలెక్టర్ కార్యాలయంలో ఇంతకు డబుల్, ఇప్పుడు కొంతమందే వచ్చారు కేవలం అర్జీ ఇవ్వడానికి, మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం, కరెంట్ ఇచ్చే వరకు ఎటువంటి పరిస్థితుల్లో పోయేది లేదు అని ఈరోజు స్పష్టంగా చెప్తున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండ రాజేష్ గారు. కెమెరామ్యాన్ చిరుతో బిహెచ్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయం, అనంతపురం.